ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఇంటర్నల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మనం ప్రతి ఒక్కరం ఫేస్బుక్ని అయితే కంపల్సరీగా యూజ్ అనేది చేస్తుంటాం కదా. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ అకౌంట్ మనకు మల్టిపుల్ టైమ్స్ మనం క్రియేట్ చేస్తుంటాం, లేదనుకుంటే ఆ అకౌంటే మనకు అవసరం ఉండదు. అలాంటప్పుడు పర్మనెంట్గా ఆ అకౌంట్ని ఏ విధంగా డెలీట్ చేయాలో నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ ఈ వీడియోని మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ వీడియో చాలా అంటే చాలా మీకు వాల్యుబుల్ వీడియో. ఎందుకంటే మనకు డే బై డే ఫేస్బుక్ అప్డేట్ అయ్యే కొద్దీ మనకు సెట్టింగ్స్ అన్ని మారిపోతున్నాయి. కాబట్టి మీరు వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. చాలా ఈజీ ప్రాసెస్తో మీకు చూపిస్తాను. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో ఉండే ఫేస్బుక్ అప్లికేషన్ మీరు సింపుల్గా ఓపెన్ అయితే చేసుకోండి. చాలా సింపుల్గా ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏం చేయదు, పైన మీకు కార్నర్లో మీ యొక్క ప్రొఫైల్ ఐకాన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. లైక్ దిస్ ఫేస్బుక్ పేజ్ని డేట్ చేయడం వేరైతే, లైక్ దిస్ మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్ని డేట్ చేయడం వేరన్నమాట. మనము డైరెక్ట్గా అకౌంట్ని డేట్ చేస్తున్నాం కాబట్టి సింపుల్గా ఈ బటన్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడనే మీకు సెట్టింగ్ గేర్ ఐకాన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీనిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టు ఇక్కడ చూసుకోవచ్చు, సి మోర్ అకౌంట్ సెంటర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీనిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టు ఇక్కడ చూసుకోవచ్చు, పర్సనల్ డీటెయిల్స్ పేరుతో మీకు ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీనిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే మీ యొక్క మొబైల్ నెంబర్ కావచ్చు, మెయిల్ ఐడి కావచ్చు, మీ ఇక్కడనే వస్తుంది. సెక్యూరిటీ పర్పస్ నేను బ్లర్ అయితే చేస్తున్నాను. దెరాఫ్టర్ కింద మీకు అకౌంట్ అండ్ ఓనర్షిప్ కంట్రోల్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీనిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు రెండు రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ని వదిలేయండి, డిక్లరేషన్ ఆర్ డెలిటేషన్ ఆప్షన్ పేరుతో మనకు సెకండ్ వన్ ఆప్షన్ అదే ఉంటుందన్నమాట. సింపుల్గా దీనిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క ప్రొఫైల్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. ఫేస్బుక్ది ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ వన్ అలా అదే ఉంటుంది. కాబట్టి సింపుల్గా మీరు చూస్ అయితే చేసుకోండి. 2-3 అకౌంట్స్ ఉంటే ఏ అకౌంట్ని డేట్ చేయాలో అక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఫస్ట్ ఆప్షన్ని మనం చూస్ చేసుకోవద్దు, సెకండ్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. మనకు కావాల్సిన డెలీట్ అకౌంట్ కాబట్టి సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు, డేటింగ్ ఆర్ ఆ డేట్ అకౌంట్ పైన మీరు ఈ విధంగా క్లిక్ అయితే చేసుకోండి. కింద మీకు కంటిన్యూ ఆప్షన్ ఇక్కడనే ఉంటుంది. సింపుల్గా దీనిపైన వన్స్ క్లిక్ అయితే చేసుకోండి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మీరు లైక్ దిస్ ఇప్పుడు చేయాల్సింది మీరు అకౌంట్ని కాబట్టి సింపుల్గా ఇక్కడ నుంచి 2 పేజీలు అయితే ఉన్నాయి. అలాంటప్పుడు సింపుల్గా కింద మీకు కంటిన్యూ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా మనం అకౌంట్ డీల్ చేస్తున్నాం కాబట్టి సింపుల్గా మీరు మళ్ళీ కంటిన్యూ క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు దేన్నైతే చూస్ చేసుకోవద్దు, మీకు రీజన్ అడుగుతుంది అనమాట. మీరు దేనికోసం ఇక్కడ నుంచి మీరు ఫేస్బుక్ అకౌంట్ని డేట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ నుంచి ఏదో ఒక రీజన్ని చూస్ చేసుకొని దెరాఫ్టర్ మీరు నెక్స్ట్ ఇక్కడనే చేసుకోండి. మళ్ళీ మీకు కంటిన్యూ అడుగుతుంది అనమాట. సింపుల్గా మీరు కంటిన్యూ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే దీంట్లో మీకు వస్తాయి. అంటే మీ యొక్క అకౌంట్ యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారా, మీ యొక్క డేటాని అనేది టోటల్గా అడుగుతుంది అనమాట. మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వేరే మొబైల్లోకి, లేదనుకుంటే మీరు బ్యాకప్ కూడా తీసుకోవచ్చు. దెరాఫ్టర్ మళ్ళీ కంటిన్యూ ఇక్కడనే చేసుకోండి. ఇప్పుడు మీ యొక్క మెయిన్ ఫేస్బుక్ యొక్క పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద మీకు కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది. దీని మనం క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఆన్ ది స్పాట్లో మన యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్ అయితే ఈజీగా ఒకే ఒక క్లిక్తో మనకు ఇక్కడ నుంచి డేట్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా చాలా ఈజీగా మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్ని డేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే నేను వాడుతున్నాను కాబట్టి డేట్ అయితే చేయడం లేదు, బట్ మీకు చూపించడం అయితే జరిగిందనమాట. మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.